ఒక్కసారి చూసుకోవే చూడ నన్ను చూడవే రంగు రాసగుందని ఒక్కసారి నవ్వవే మాటల మరుమల్లే ఒక సుక్క పెట్టుకొని కుప్పున మల్లేలు పెట్టి ఎర్ర చీర కట్టుకొని చీరకు మ్యాసింగు తొడిగి యాడికెళ్ళుకుంటివే ముట్టుల మరుమల్లె నువ్వు యాడికైనా వస్తావా ఎర్ర బుగ్గ కోరే దానమిస్తారంట చేయి చేయి దాకంగా పేరు నాది ఉన్నదే కొబ్బరి బొండాము మీద నవ్వనంట నవ్వవే నా ముద్దుల మల్లె అద్భుతమ్మనే కడుతా చెయ్యి సాపు ఒక్కసారి మెడలో పుస్తేల తాడునే కడుతా చూస్తుంటే పలకనన్న పలకవే నా ముద్దుల బొమ్మనే చూడనవే మాటల దోసిలగా పొడిగి కాలి వేలి మెట్ట నేను అయితనే ఊరేళ్ళ బంధమని జీవిస్తా మనసారా చూడనన్న చూడవే కాలికి పెట్టేవు ముద్దుల వయ్యారి వేవో తలంబ్రాలు రంగు రంగులున్నాయంట తల మీద పోసి చూడు నవ్వుకుంట ఒక్కసారి పోయనన్న పోయవే తల మీద తలంబ్రాలు నవ్వవన్న నవ్వవే రంగుల బొత్తులగా పది నడుస్తుంటే ఓ బాబా మనసాయే చిరిగిన తేలు పట్టి నడుస్తుంటే నీతో ఏడడుగులు వెయ్యవా నేనుంటా నీతో మనసారా నవ్వుతూనే వస్తావు బాబా ప్రతి నక్షత్రం చెంతకు ఒక రూపమట నూరేళ్ళ బంధమై నీ తోడు నేనొంట నవ్వనన్న నవ్వవే నా బాబా మల్లేశ చేతులు జత కట్టి చూడు బాబా మల్లేశ గొనసు పెట్టుకొని కప్పుల మల్లేలు పెట్టి ఎర్ర చీర కట్టుకొని చీరకు మ్యాసింగు తొడిగి యాడికెళ్ళుతుంటివే ముద్దుల మరుమల్లె నీవు యాడికైనా వస్తావా ఎర్ర బుగ్గ కోరి నీవు యాడికైనా వస్తావా ఎర్ర బుగ్గ కోరే ధన్యవాదాలండి జడ్పీస్ వారికి. నేను మా ఊరు జనగామ పెద్దేమూల మండలం. నేను తాండూరులో ఫోటో స్టూడియో పెట్టిన రాయపూర్లో. అయితే నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నా, జైలుకి వెళ్ళిన, క్యాంపస్లో ఎంఎస్సి బాటనీ చేసిన, బిఎడ్ కూడా కంప్లీట్ అయింది, డబుల్ పీజీ నాది, ఎంఏ జర్నలిజం కూడా అయిపోయింది. ఒక్క రూపాయి అన్నతోని ఆశించకుండా వీళ్ళు ఇంతటి ప్రోగ్రామ్ని పెట్టిర్రంటే మనము ఆలోచించాల్సిన విషయమే. మొన్న దుర్గా గార్డెన్లో కూడా ఎలక్షన్కు పిలిచిర్రు వీళ్ళు. మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం కళ్యాణ మండపంకి బుక్ చేస్తే కనీసం 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. మన నుంచి ఏం ఆశించకుండా మన మారుపూర్ గ్రామాల్లో ఉన్న కళాకారులను వెలికి తీసి ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి జగ్నీస్ వారికి నా పాదాభివందనలు. థ్యాంక్ యూ కాజాపక్ష గారు. థ్యాంక్ యూ. మీరు మంచి పాట పాడారు. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుదు. చంద్రశేఖర్ గారు తొందర. మొట్టమొదట ఆటపాట జెట్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 57 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లోపల మొట్టమొదటి ప్రోగ్రాం, ఇటువంటి ప్రోగ్రాం చేయడము చాలా సంతోషంగా ఉన్నది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించ
గుండెలోన వాయే ఈ దేశంలో నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రగా నా తల్లి బండి అయిపోతుందో కనిపించని కుట్రగా సాయుధ దగ్గరైనై వాగులు వంగలు ఎండిపోయినై సాగలిపోయి కూలిపోయినై పెద్ద బోరు పత్రంతో నడుస్తుంటే తెలిసి నా ధరలకి మరి పేద రైతుల బావులెందుకంటే నా పల్లెల్లో నా పల్లె కన్నీరు గడుపుందో కనిపించని గుట్టలా నా తల్లి బండి అయిపోతుందో కనిపించని గుట్టలా చల్లని వీరు విసుకులడు బ్రహ్మే నా పల్లెల్లోకి అరుపుస్తున్న పొంగే తెచ్చుకోల వచ్చే నా పల్లెల్లోకి అల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా పట్టణాలలో తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని పుట్టలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని పుట్టలా తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని పుట్టలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని పుట్టలా. థ్యాంక్ యూ అన్న. మమత రేగడి మైలారం నుంచి హలో 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 మమత తొందర లేదన్నా వేస్తావా 2 ట్రిప్పులు. నెక్స్ట్ గౌతమి రెడీగా ఉండడమా గౌతమి, ఎందుకంటే సమయం కూడా చాలా సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నా పేరు మమత, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ రేగడి మేలవరం, మా ఊరి పేరు రేగడి మేలవరం, మండలం బొమ్రస్పేట్, జిల్లా వికారాబాద్. ఈరోజు ఇక్కడకు వచ్చిన నాతోటి కళాకారులకు మరియు స్టేజిపై ఉన్న అక్కలకు అన్నలకు ఈ ప్రోగ్రాం నిర్వహించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నీ నల్లని పల్లె వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రుణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో నీ నల్లని పల్లె వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనసులే అందమైన భూమి జగములో నా తెలంగాణ
వర్షిని తొందరమ్మా. నెక్స్ట్ చీఫ్ గెస్ట్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా సాంగ్స్ పాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడిద్దాం. తొందర. నా పేరు గౌతమి, మాది బొమ్రాస్పేట్ మండల్, రేగడ్ మేల్వార్ గ్రామం. నేను పాడబోయే పాట బుల్లెట్ బండి జానపద గేయం. నే పట్టు తీరని గట్టుకున్నా గట్టుకున్నలో గట్టుకున్నా, టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా, మెట్టుకు బట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా, దిక్కుకున్నా దిక్కుకున్నలో దిక్కుకున్నా, పెళ్లి కూతురు వచ్చామురో, నువ్వు ఎడకు వస్తామురో, చెల్లిని చేతికిస్తానురో, అడుగుని అడుగులేస్తానురో, నేను మెచ్చి నిన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండకి వచ్చి గుడు 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 కని ఎందారమురా బుల్లెట్ బండకి వచ్చి గుడు 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 కని ఎందారమురా కట్టబడి జయ మంతి మానం మంతి మానం జయ మంతి మానం జయ మంతుల బింగ వెతుకున్నా వెతుకున్నలో, మా ఊరు వాడలో మల్లె మానం మల్లె మానం మల్లె జబి వల్ల నింపుకున్నలో నెక్స్ట్ బన్నీ తొందరగా. బన్నీ బషీరాబాద్ నుంచి బన్నీ. నా పేరు బన్నీ, మేము మాది బషీరాబాద్ మండల్, పర్వతపల్లి విలేజ్. నేను పాడబోయే పాట చీరలు తెచ్చిన అన్ని తెచ్చిన కానీ ఆమె అలిగి మళ్ళీ మా సనమ్మ బైకడ మాయమైంది. వాడలేదే కోయిలా ఈడలేదే కోయిలా, ఆడలేదే కోయిలా ఈడలేదే కోయిలా, మా సనమ్మ బైకడ మాయ కోయిలా, మా సనమ్మ బైకడ మాయ కోయిలా. నీకు తెచ్చిన సీరలన్నీ ఎవరి పాలే కోయిలా, నీకు తెచ్చిన సీరలన్నీ ఎవరి పాలే కోయిలా, మమల్లా బాయి కాడ మనిషినావి కోయిలా, మమల్లా బాయి కాడ మనిషినావి కోయిలా.
థ్యాంక్ యూ బన్నీ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, రైల్వే ఎంప్లాయీ. తొందరండి. ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారండి సింగర్స్, తొందరగా. నెక్స్ట్ గౌతమి రెడీ ఉండాలి, రేగడి మైలారం. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటే నా మనసు దచ్చినవి బొమ్మ. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటే నా మనసు దచ్చినవి బొమ్మ. వాళ్ళ కళ్ళ చూపులతోని వేసినావే మామ, నా మనసు దోసుకుంటే తంగుని చూసుకుంటా నాకుండే బరువెక్కేనమ్మా. నిలవంక వచ్చిన నిలవంకనేమో అప్పుడు దిగి వచ్చేనేమో, స్వర్గ సీమ నుంచి దిగి వచ్చెనో. పలనో వరమో కలవరమేనో, ఎన్నెన్ని జన్మల బంధం మనదో. మల్లె చెట్టు కింద కూసున్నా మనదైన ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ చూపు దోసుకుంటా నా మనసు దొచ్చినవి బొమ్మ. ఊర్వశి మేనకనైనా నీ అందము చూస్తే అసూయ పడతారే, నీ ఇంత అందము ఆ బ్రహ్మదేవుడు ఎంతెంత కష్టపడి రూపుదిద్దినాడు. నీవున్న దేవుళ్ళు కూడా నిన్ను చూసి ఆగరాని దిందికే పంపినేమో. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దుమ్మ చూపు చూసుకుంటా నా మనసు దోచినవి బొమ్మ. నింగిలోని సుక్కల్ని కిందికి వచ్చి సుక్కలన్నీ కుప్పబోసి బొమ్మను చెక్కితే, సక్కనైన నీ రూపు సగగాయనే, నీ ఇంద్రజాలము నీ ఎంత అందము. నింగిలోని చంద్రుడే నెల చూసినేమో, మరేటి ఏరే నిన్ను చూసి ఆగెనో. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోచినవి బొమ్మ. లేలేత పాదాల్ని నిందాడుతున్నా ఆ మట్టి నేనైతే ఎంత బాగుండునో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ వర్షిణి, రేగడి మైలారం వర్షిణి. నా పేరు వర్షిణి, మాది హస్నాబాద్ గ్రామం. నేను 9వ తరగతి చదువుతున్నాను. తిన్నా తీరంబడు తలే కూసున్నా తీరంబడు
పడుతా